తీయండి, బోర్లు లోతు దించుండి అని మాట్లాడుతుండ్రి. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ వచ్చినాక నీళ్ల సమస్య లేకుండా ఆడబిడ్డ నల్ల ఇంటికి ముందుకే నల్ల తీసుకొచ్చిండు. కాబట్టి ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కేసీఆర్ కి కారు గుర్తుకే ఉండాలని మాధవి ద్వారా చెప్తున్నాం. అంతే కదా. అందరికీ నమస్కారం. రామంతపూర్ రాగానే రామంతపూర్లో ఉన్న గౌరవ పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, గ్రామంలో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వెంకటరెడ్డి గారితో పాటు, అదేవిధంగా ఉపేందర్తో పాటు చాలా మంది గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అందరు కూడా ఈరోజు అక్కడి వరకు వచ్చి నాకు స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎప్పుడు వచ్చినప్పుడు గాడిలో పడుతుంటే అట్లా ఇక్కడ గుంతుంటుండే కదా. ముందు గుంత నింపమ్మంటుండే నన్ను. వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారా మరి వాళ్ళంటే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరైతే గుంత నింపుండి అమ్మంటే వీళ్ళని అడగగానే 15 ఏళ్లకి 16 ఏళ్ల కింద 16 ఏళ్ల కింద ఇంచుమించు 16-17 ఏళ్ల కింద వాళ్ళది ప్రైవేట్ ల్యాండ్ అంటే కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఆ రోజు గుంత నింపినాం. ఈ రోజు మంచిగా నిలబడి మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులైనా ఎవరెంత డెవలప్మెంట్ చేసినా గుంత ఎవరు నింపిందంటే సబితమ్మ నింపింది అంటారు. అవునా? కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మీకు అందరికి కూడా ఓటు అడగనీకి వచ్చిన నేను కేసీఆర్ గారి తరఫున, కారు గుర్తు తరఫున ప్రశాంత్ నిలబెట్టున్నాం. ప్రశాంత్కి మీరందరూ ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే నమ్మకం కలిగింది బాగా. నాతో పాటు మండల లీడర్లు అందరూ వచ్చున్నారు. ఎక్స్-ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ఎంపీపీ గారు నరసింహులు గారు, ఎక్స్-ఎంపీపీ గారు నరసింహులు గారు, చాలా మంది మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, మాజీ నాయకులందరూ వచ్చున్నారు. అందరికీ కూడా ప్రేపైన థ్యాంక్స్ చెప్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఈరోజు మన కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోండి. ఇది 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాలను వదిలేసిండ్రు, పట్టణాలను వదిలేసిండ్రు, పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతున్నారు వాళ్ళు. 100% ఒక ముఖ్యమంత్రి 15 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఎవరు అన్ని రోజులు అట్లా పోలే. పక్కనున్న ముఖ్యమంత్రి గారు పోయిండు, 3 రోజులలో వెనుకకు వచ్చిండు. కానీ ఈయన మాత్రం 15 రోజులు అక్కడే ఉన్నాడు. ఇక్కడ జనాలు ఏమైందో తెలియదు, జనాలు ఏమైతున్నారో తెలియదు. ఆయన మాత్రం అక్కడ గాలి తిరిగినట్టు మనకు తెలుసు. గాలి మోటార్లో పోయి ఉన్నాడు. గాలికి వదిలేసి